చంద్రకళ శాలిని దగ్గరికి వచ్చి, శాలిని మనిద్దరం కలిసి వ్రతం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే అవును, మనిద్దరం కలిసి ఆ వ్రతం జరిపించుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం అలా ఎలా కుదురుతుంది, నువ్వు జరుపుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే చంద్రకళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేంటి పిన్ని గారు అలా మాట్లాడుతున్నారు, నేను కూడా ఈ ఇంటి కోడలనే కదా, అలాంటప్పుడు నేను కూడా ఈ వ్రతం జరిపించుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కామాక్షి అయితే నువ్వు ఈ ఇంటి కోడలివని నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము అనుకోవటం లేదు కదా, అందుకే నువ్వు ఈ వ్రతం జరిపించుకోవటానికి మా ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అలా ఎలా మాట్లాడతారు మీరు, నేను కూడా ఈ ఇంటి పెద్ద కోడల్ని కదా, ఈ ఇంటి పెద్ద కోడల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళందరూ జరుపుకుంటే అది ఇంటికి ఫలితం దక్కదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే నువ్వు ఇంటి పెద్దలు కోడలివి అనేసి నువ్వు పైకి అనుకుంటున్నావేమో, కానీ మేము ఎవరం అనుకోవటం లేదని నీకు ఇప్పుడే కదా చెప్పాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే అది పద్ధతి కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే పద్ధతుల కోసం నువ్వు చెప్తున్నావా మాకు, పద్ధతుల కోసం ఎలాంటి పద్ధతులు, నువ్వు ఎలా ఉన్నావో నీ ఆ పద్ధతులు నువ్వు పాటిస్తున్నావా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా కాదు పిన్ని గారు, నేను కూడా ఈ వ్రతం జరుపుకోవాలనుకుంటున్నాను, ఒప్పుకోండి, మా ఇద్దరం కలిసి కూర్చొని ఆ వ్రతం జరుపుకుంటామని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే సరే, ఈ వ్రతం జరుపుకోవాలి అంటే మీ ఆయన్నే నువ్వు అడుగు, మీ ఆయన కానీ ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకున్నట్లుగానే, అలా అయితే నువ్వు కూడా ఆ వ్రతంలో కూర్చొని జరుపుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి నన్ను ఎలా ఇరికించేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ వైపు అలా చూస్తూ చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్